ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం మే 7న ఆపరేషన్ సింధూర్ అమలు చేసింది. చాలా ఈజీగా పాకిస్తాన్ స్థావరాలకు వెళ్లిపోయి 25 నిమిషాల్లో 21 టార్గెట్లు పూర్తి చేసుకొని సేఫ్గా తిరిగొచ్చేసింది. 80 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఇదంతా చూసి పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ మొత్తం షేక్ అయిపోయింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో కూడా ఖచ్చితమైన టార్గెట్లను కొల్లగొట్టారు మన వాళ్ళు. కానీ పాక్ గగనతలంలో యుద్ధ విమానాలు చొరబడుతుంటే, డ్రోన్లు వస్తుంటే బార్డర్లో సైన్యం ఏం చేస్తోంది? ఈ దాడులను ముందే ఎందుకు గుర్తించలేకపోయింది అనేది ఇప్పుడు అందరి డౌట్. అయితే చైనా పీస్ రాడర్ల పనితీరు వల్లే పాకిస్తాన్ ఇంత ఘోరంగా ఫెయిల్ అయిందని నిపుణులు చెప్తున్నారు. నిఘా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం చైనా తయారు చేసిన పాక్ రాడర్ సిస్టమ్స్ మన ఫైటర్ జెట్స్ ఎటు నుంచి వస్తున్నాయో టైంకి కనిపెట్టలేకపోయాయట. ఇది ఫస్ట్ టైం కాదులేండి. 2019లో కూడా బాలాకోట్ పైన మనం ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా పాక్ రక్షణ సిస్టమ్స్ అసలు గుర్తించలేకపోయాయి. ఈ రెండు సంఘటనలతో పాకిస్తాన్ టెక్నాలజీ మీద పూర్తిగా నమ్మకం పోయింది జనాలకు. అందుకే ఇస్లామాబాద్ ఇప్పుడు అర్జెంటుగా చైనా నుంచి మరికొన్ని రక్షణ సిస్టమ్స్ను కొనుక్కోవాలనుకుంటుంది. 2022లో ఇంకో కామెడీ జరిగింది. మన హర్యానాలోని అంబాలా నుంచి ఒక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ పొరపాటున పేలిపోయింది. ఆ మిసైల్ మన గగనతలంలో ఒక 100 కిలోమీటర్లు, పాకిస్తాన్ భూభాగంలో మరో 105 కిలోమీటర్లు ప్రయాణించి పంజాబ్లోని మియాన్ దగ్గర పడిపోయింది. కానీ ఈ మొత్తం జర్నీలో పాక్ రాడర్ ఒక్కసారి కూడా దాన్ని చూడలేకపోయాయి. మిసైల్ పడ్డాక పాకిస్తాన్ ఆర్మీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పేసి కవర్ చేసుకుంది. కానీ వాళ్ళ రాడర్ల దద్దమ్మతనం మాత్రం అప్పుడే బయటపడిపోయింది. పాక్కు చైనా ఇచ్చిన LY-80 లోమాడ్స్ అనే రక్షణ సిస్టమ్స్లో ఇప్పటికే 388 లోపాలు ఉన్నాయట. అందులో 103 కొత్తగా కనిపెట్టినవి కాగా 285 ప్రాబ్లమ్స్ ఇంతకు ముందే చెప్పినవి. వీటిలో 255 లోపాలను అర్జెంటుగా ఇప్పుడు సరిచేసుకోవాలి. ఇలాగే ఉంటే మాత్రం పాకిస్తాన్కు ఫ్యూచర్లో వాళ్ళ గగనతలాన్ని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. నుంచి 2019 మధ్య పాకిస్తాన్కు చైనా ఈ LY-80 సిస్టమ్స్ను ఇచ్చింది. కానీ వాటిలో చాలా ప్రాబ్లమ్స్ 96వ రెజిమెంట్కు చెందిన సిస్టమ్స్లోనే ఉన్నాయట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ లేకపోవడం, చైనా నుంచి సరైన టెక్నికల్ సపోర్ట్ రాకపోవడమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ పరిణామాలతో పాకిస్తాన్ మరింత ఇబ్బందుల్లో పడుతోంది. LY-80 సిస్టమ్స్ 15 మీటర్ల నుంచి 18 మీటర్ల ఎత్తులో 40 కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్లను చూడగలవని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన సూపర్ సోనిక్, హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ దాదాపు కనిపించకుండానే దాడి చేయగలవు. అవి చాలా స్పీడ్గా ఎక్కువ ఎత్తులో వెళ్లడంతో పాకిస్తాన్ రాడర్లు వాటిని టైంకి గుర్తించలేకపోతున్నాయి. ఇది వాళ్ళ గగనతల రక్షణ సిస్టమ్స్ను పెద్ద తలనొప్పిగా మారిపోయింది. పాక్ రక్షణ సిస్టమ్స్ పదే పదే ఫెయిల్ అవ్వడం, చైనా టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడడం వల్లే వచ్చే డేంజర్స్ ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ లోపాల మీద గట్టిగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా ఇప్పటి వరకు పాక్ గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ డీటెయిల్స్ చెప్పకపోవడం విశేషం.